అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్కా సుమన్ వాళ్ళ గ్రామానికి క్యాతానపల్లి తన ఇంటికి వెళ్ళి మరి బాల్కా సుమన్ను ఎత్తుకొని తీసుకొని పోయారు పోలీసులు. బాల్కా సుమన్ అరెస్ట్ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా ప్రయత్నాలు చేసిరు. కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసిరు పోలీసులు. లేదు బాల్కా సుమన్ని తీసుకుపోవాల్సిందే, ఆయన A1, ఆయన జైలుకు పోవాల్సిందే అని చెప్పి పోలీసులు బాల్కా సుమన్ని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు బాల్కా సుమన్ జైలుకు పోతున్నటువంటి పరిస్థితి. బాల్కా సుమన్ తెలంగాణ ఉద్యమకారుడు. బాల్కా సుమన్కి జైలేం కొత్త కాదు, కానీ పోతున్నాడు జైలుకు. సో బాల్కా సుమన్ చేసేటటువంటి తప్పేంది? అసలు బాల్కా సుమన్ ఏం చేసిండు? ఏదైతే క్యాతానపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఉందో దాదాపు 2-3 రోజుల నుండి విపరీతంగా పంచాయతీ నడుస్తున్నాయి. ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే దక్కించుకోవడానికి ఇటు బీఆర్ఎస్ రకరకాల ప్రయత్నాలు, కాంగ్రెస్ రకరకాల ప్రయత్నాలు నడుస్తున్నాయి. అయితే దాదాపు క్యాతానపల్లిలో మొత్తం 22 వార్డులు. ఆ 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు గెలుచుకున్నారు. 7 వార్డులు కాంగ్రెసు, ఒకటేమో ఇండిపెండెంట్ 8. ఇక వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఆయన మంత్రి ఎమ్మెల్యే కదా చెన్నూరు కాన్స్టిట్యున్సీకి. వివేక్ వెంకటస్వామికి ఎక్సఫీషియా ఓటు ఉన్నా కూడా, కాంగ్రెస్కి వివేక్ వెంకటస్వామి ఎక్సఫీషియా ఓటేసినా కూడా కాంగ్రెస్కు మొత్తం 9 వార్డులు ఉంటాయి. ఆయన ఓటేసినా కూడా బీఆర్ఎస్కు 10 వార్డులు గెలిచినాయి. బీఆర్ఎస్ 10 వార్డులు ప్లస్ సిపిఐకి 4. బీఆర్ఎస్ సిపిఐ 2 కలిసి పోటీ చేసినాయి 14 వార్డులు. మరి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే కదా మున్సిపాలిటీ దక్కాలి, ఎవరికి ఎక్కువ సీట్లు గెలిస్తే వాళ్ళకే కదా మున్సిపాలిటీ రావాలి. కానీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్కే రావాలని చెప్పి పట్టుబడుతున్నాడు. బాల్కా సుమన్ ఏమో గట్లెట్లుంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కదా, మాకు ఎక్కువ వచ్చినాయి కదా, మేమే ఉంటాం, మున్సిపాలిటీ మాకే దక్కించుకోవాలి, మేమే మున్సిపల్ చైర్పర్సన్, అక్కడ మున్సిపల్ మాకే రావాలని చెప్పి ఎవరు బాల్కా సుమన్. లేదు గట్ల కుదరదని చెప్పి వివేక్ వెంకటస్వామి. వీళ్ళిద్దరు పంచాయతీ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తున్నది. మరి ఈ పంచాయతీ మధ్యలో అరెస్ట్ ఎందుకు వచ్చింది అంటే, బాల్కా సుమన్ వివేక్ వెంకటస్వామి కారు పైన దాడి చేపించిండు అనేది ఒక కేసు. రెండోది పోలీస్ అధికారుల పైన బాల్కా సుమన్ మరలబడ్డాడు అనేది రెండో కేసు. తర్వాత ఎలక్షన్ అధికారులను బాల్కా సుమన్ అడ్డుకున్నాడు అనేది మూడో అంశం. తర్వాత బాల్కా సుమన్ ఇష్టానుసారంగా ప్రవర్తించిందని, మొత్తం ఎన్నికలను అడ్డుకున్నాడని, మొత్తం ఆగమాగం చేసిన బాల్కా సుమన్. బాల్కా సుమన్ వల్ల, బాల్కా సుమన్కి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల వల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఒక కానిస్టేబుల్కి గాయమైంది, ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది అయిందని చెప్పి బాల్కా సుమన్ మొత్తానికి ఎలక్షన్ విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి ఆయనను అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇక న్యాయమేడు ఉందో మీరే చెప్పుర్రి. కాంగ్రెస్కి ఏమో 9, బీఆర్ఎస్కి ఏమో సిపిఐ బీఆర్ఎస్ కలిపి 14, మొత్తం 22 వార్డులు. ఎవరికి రావాలి మున్సిపాలిటీ? ఎవరు దక్కించుకుందాం అనుకుంటున్నారు? న్యాయంగా చూసుకుంటే బీఆర్ఎస్కే కదా మున్సిపాలిటీ దక్కాలి. లేదు కాంగ్రెస్కే రావాలి. ఇది వివేక్ వెంకటస్వామి వర్షనట. అట్లెట్లా కుదురుతుందని చెప్పి బాల్కా సుమన్ చెప్తున్నాడు. ఈరోజు బాల్కా సుమన్ అరెస్ట్ అయిన తర్వాత ఆయనను వైద్య పరీక్షలకు పోతున్నటువంటి నేపథ్యంలో కూడా, కోర్టుకు పోతున్న నేపథ్యంలో కూడా బాల్కా సుమన్ చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేసి వివేక్ వెంకటస్వామి, రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ దక్కించుకుందామని అనుకుంటున్నారు. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళ ఖాతాలో చేర్చుకుందాం అనుకుంటున్నాడు. ఇక వాళ్ళ ఇష్టం. నేనైతే ప్రయత్నించిన, ఆఖరికి నన్ను అక్రమ అరెస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి బాల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటలు. ఒకసారి ఆ వీడియో చూస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. బాల్కా సుమన్ ఏం మాట్లాడిన ఏం కథ అనేది చూడుర్రి. ఇది క్యాతానపల్లికి సంబంధించినటువంటి బాల్కా సుమన్ ఇంటి దగ్గర ఈ ఘర్షణ. పోలీసులు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే కార్యక్రమం చేసిరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీస్ డౌన్ అంటూ, కాంగ్రెస్ డౌన్ అంటూ, రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి. గో బ్యాక్ పోలీస్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. చూడుర్రి, పోలీసులు వినలే, మొత్తం తోసుకొని ముందుకు వచ్చారు పోలీసులు. వాళ్ళని తోసుకొని లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. వందలాది మంది పోలీసులు వచ్చి, ఒక్కరిద్దరు కూడా కాదు, వందలాది మంది పోలీసులు, ఏసీపీలు, డీసీపీలు వచ్చి బాల్కా సుమన్ని ఆయనతో ఎత్తుకొని పోయారు, ఎత్తుకొని పోయారు, గుంజుకోపోయారు ఇంట్లోకెళ్ళి. ఆఖరికి గేటు దాటి పోలీసులు లోపలికి వచ్చినప్పుడు బాల్కా సుమన్ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుకు సంబంధించినటువంటి ఉంటాయి కదా డోర్లు, అక్కడ కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు. తలుపుల దగ్గర అడ్డుకునే కార్యక్రమం చేసిన పోలీసులు ఆగలే. ఇగో పోలీసులు చూడండి, బాల్కా సుమన్ ఎత్తుకోబోతున్నటువంటి ఆ వీడియో కూడా క్లియర్గా కనబడుతుంది. ఆయన ఎత్తుకొని పోయారు పోలీసులు, ఎంత చేసినా వినలే. ఆఖరికి వాళ్ళపైన లాఠీచార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన. అప్పటికే బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది చేరుకున్నారు.
ఎత్తుకొని పోయారు, చాలా ఘోరంగా అరెస్ట్ చేసారు, మామూలుగా కాదు, దారుణంగానే అరెస్ట్ చేసారు. ఎత్తుకొని పోయారు, ఇక మొత్తం ఎత్తుకొని తీసుకుపోయి వెహికల్ వేసారు. ఆ వెహికల్లో తీసుకుపోయినారు, ఇంకా వైద్య పరీక్షలో తీసుకుపోయారు, జడ్జి ముందు హాజరుపరిచినారట. ఇగో చూడండి, వివేక్ డామ్ డామ్, వివేక్ డామ్ డామ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట. సో ఈ విధంగా చెన్నూరులో జరిగింది. అయితే వాస్తవానికి చెన్నూరులో బాల్కాసుమన్ అని చెప్పినట, కాంగ్రెస్ చెన్నూరు దక్కించుకోండి మున్సిపాలిటీ, కానీ మాకు కేతానపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఇచ్చేయండి, అది న్యాయంగా, అది మాది, మేము ఎక్కువ గెలిచినాం కాబట్టి మాకే ఇవ్వండి అని అంటే కూడా వివేక్ వెంకటస్వామి వినే పరిస్థితి లేదు. ఒక ఎంపీ పైన కూడా దాడి జరిగింది, వివేక్ వెంకటస్వామి పైన దాడి జరిగింది కాబట్టి కేసులట. ఇప్పుడు ఆల్రెడీ V6 ఛానల్లో రకరకాల వార్తలు, ఏది బాల్కాసుమన్ దౌర్జన్యం, బాల్కాసుమన్ గుండాయిజం, బాల్కాసుమన్ రౌడీయిజం అని చెప్పి అలా వార్తలు. మరి ఎవరిపైన దాడి జరిగింది ఏం కథ అనేది సెకండరీ, రాస్తూరు కథం పొద్దుగాల నుండి అదే వార్త. పోలీసులు కూడా బాల్కాసుమన్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏంది అని చెప్పి అదే పని, ఆఖరికి అరెస్ట్ చేశారు. ఇదంతా ఎవరు ప్రెజర్? వివేక్ వెంకటస్వామి ప్రెజర్. చూడుర్రి, వైద్య పరీక్షలు కూడా అయిపోయినాయి, ఇక బాల్కాసుమన్ని తీసుకుపోయేటటువంటి పరిస్థితిగా జైలుకు తీసుకుపోయేటటువంటి సిచ్యువేషన్, జైలుకు వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆ వీడియో మీకు క్లియర్గా కనబడతా ఉంది. A1గా బాల్కాసుమన్ అట 6 సెక్షన్ల కింద కేసు నమోదైందట. రామకృష్ణపురంలోని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోయారు, టెస్ట్లు చేసారు. అట్లా చూడు ఈ వీడియో, బాల్కాసుమన్ తీసుకొచ్చినటువంటి ఆ వీడియో క్లియర్గా కనబడుతుంది. ఎవరిని కలవనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. చూడండి, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు బాల్కాసుమన్ అరెస్ట్ చేసిర్రు, మొన్న పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు, రేపేమో కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేస్తా అంటారు. రేవంత్ అన్న, నాకు అర్థం కాక అడుగుతున్నా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉంటా అనుకుంటున్నావా ఎట్లా? లేకపోతే మళ్ళా ఈ సంవత్సరం నేనే అధికారంలో ఉంటా, నేను ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నావా ఎట్లా? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో మీరు కూడా ఆలోచన చేసుకోర్రి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కక్ష సాధింపులు కరెక్ట్ కాదు కదా. ఆయన ఏం తప్పు చేసిన ఏం కథ అనేది డైరెక్ట్ ఇంటికి పోయి దౌర్జన్యంగా ఎత్తుకోపోవడం ఏంది? ఎత్తుకోపోయారు, ఇంక ఎలక్షన్ కూడా కంప్లీట్ కాలే, ఎత్తుకోపోయారు కథం. అంటే ఇప్పుడు సవ్యంగా ఎలక్షన్స్ కొనసాగుతాయి, మంచిగా మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవచ్చు అన్నట్టే కదా. అట్టే కనబడుతున్నది మరి కథ. బాల్కాసుమన్ లేకపోతే అడ్డు లేనట్టే కదా. ఆయన మాట్లాడిండు చూడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాబినెట్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి చర్య అక్రమంగా కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాజేసి పోలీసు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తా ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి క్యాబినెట్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తా ఉన్నాడు. అట్లా తీసుకోపోయారు. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు పరిస్థితి చూడండి. బాల్కాసుమన్ అరెస్ట్ చేసింది, కొట్టుడు, పోలీసులు కొట్టుడు, లాఠీ చార్జ్ ఏందండి చూడండి.
ఆఖరికి అడ్డుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా మంది, వినలే ఆగలే, అరెస్ట్ చేశారు, తీసుకొని పోయినారు. వివేక్ వెంకటస్వామి ప్రజాస్వామ్యం గట్లుంది. ఇంకా వివేకనే చెప్తాడు అందరికి న్యాయం జరగాలి, మనం నిజాయితీగా ఉంటాం, మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం. వివేక్ వెంకటస్వామి చెప్తాడు, ఆయన మంత్రి. అది కథ. చూసిరు కదా పరిస్థితి, చెన్నూరులో జరుగుతున్నటువంటి ప్రస్తుత ఘటన. సో మొత్తానికి ఆ కేతనపల్లి ఏదైతుందో ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ దక్కించుకోవాలి. మున్సిపాలిటీకే గింత చేస్తురంటే రేపు వేరే వేరే ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏందో మరి. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా గట్టినే జరుగుతుందేమో మరి. ఇక్కడ టై అయితే పరిస్థితి ఎట్లుంటుందో మరి. మున్సిపాలిటీలో కింద కూడా వస్తే వస్తుంది, పోతే పోతుంది కదా. ఒక్క మున్సిపాలిటీ గింత పంచాయతీ అయింది, కేసులు అరెస్టులు దాడులు, గింత ఘోరమా ఒక్క మున్సిపాలిటీ కోసం. ఎర్రబల్లి దయాకరావు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, అక్కడ అట్లనే డ్రా తీసిరు. జనగామలో పంచాయతీ డ్రా తీసిరు, భూపాల్పల్లిలో పంచాయతీ డ్రా, ఏదో అదే భూపాల్పల్లిలో కూడా పంచాయతీ డ్రా తీయలే కానీ పంచాయతీ. ఎన్ని పంచాయతీలు ఇట్లా మున్సిపాలిటీల కోసం పంచాయతీలు ఏంది, ఈ ఎలక్షన్స్ కోసం కూడా ఇంకేం చెప్పాలి. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గ్రేటర్ హైదరాబాదు, అక్కడ కూడా పంచాయతీలే ఉంటాయి. ఇక అట్టే కనబడుతున్నది వ్యవస్థ చూస్తుంటే, వ్యవహారం చూస్తుంటే. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి బాల్కా సుమన్ని అరెస్ట్ చేసిరు, జైలుకు పోబోతుండు. బాల్కా సుమన్ మాక్సిమం జైలుకు వెళ్ళిపోయాడు అనుకుంటున్నా. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు స్పందించారు, ఇది కరెక్ట్ కాదు, ఖండిస్తున్నాం అనేటటువంటి మాట వాళ్ళు చెప్పారు. సో బాల్కా సుమన్ని కలవడానికి కేటీఆర్ పోబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.